గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మనమైతే ఈరోజు ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే ఇది మా నేటివ్ ప్లేస్లో అండి, రాజంపేట. చెప్పాను కదా, రాజంపేట మాది నేటివ్ ప్లేస్. సో అక్కడైతే ఎగ్జిబిషన్. సో మా పాప ఎక్కడున్నా సరే ఎగ్జిబిషన్స్ ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా చూస్తూ ఉంటుందండి. ఎప్పుడెప్పుడు పెడతారా మనం వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. సో పాప తీసుకెళ్ళే వరకు ఒప్పుకోలేదు. గైస్, వెళ్ళిపోయాం. ఇక్కడికైతే చూడొచ్చు ఆల్ అనిమల్స్ని అయితే ఇలా క్రియేట్ చేసి ఎంత బాగా చూపిస్తున్నారో. ఎస్పెషలీ అక్కడ చూడండి, ఎలిఫెంట్. వావ్, రియల్లీ అండి. ఆ సౌండ్ కూడా నేను మీకు చూపిస్తాను, ఎంత బాగా ఉందంటే. రియల్ ఎలిఫెంట్ ఎలా అయితే ఆ మూమెంట్స్ అవి చేస్తుందో, ఆ సౌండ్ కానీ ఆ ఎగ్జాక్ట్ న్యాచురల్ ఫీలింగ్ అయితే తీసుకొచ్చారు. యాడ్స్ ఆఫ్ చెప్పచ్చు దీనికైతే. సో నెక్స్ట్ ఆపోజిట్ ప్లేస్లో అయితే న్యాచురల్గా పీపుల్ అంటే ఒక శిల్పారామం అట్లాంటి వాటిల్లో అయితే ఎలా ఇలా బొమ్మల్ని చేసి పెడతారు, సేమ్ అది క్రియేటివిటీ అయితే ఇక్కడ కూడా తీసుకొని వచ్చారు. అమేజింగ్ అనమాట. దీనికి మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు. సో టికెట్ అయితే 50 రూపీస్. బట్ నాకైతే ఈ సెట్ చూడగానే ఇట్స్ వర్త్ అనిపించింది అనమాట. సో ఇది గాయ్స్ సూపర్ అనిపించింది. ఆ సెట్టింగ్ ఏదైతే వాళ్ళు కష్టపడ్డారో రియల్లీ అమేజింగ్ అనిపించింది. ఎప్పుడు ఎగ్జిబిషన్ అంటే జస్ట్ జనరల్గా ఉంటుంది, గేమ్స్ కానీ. ఇక్కడైతే మా బుడ్డోళ్ళు చూడండి, ఇద్దరు అండి, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. ఇద్దరు ఒకే ప్లేస్లో ఉంటారు. ఒకరు ఏది చేస్తే ఇంకొకరు అదే చేయాలన్నమాట. కాంపిటీషన్ మామూలుగా ఉండదు వీళ్ళతో, అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంటారు ఇద్దరికిద్దరే. ఇంక మా పాప అయితే ఇంకా ఎక్కువ, ఎవరిదైనా కాంప్రమైజ్ అవుతుంది కానీ బట్ వీడితో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాదు, వాడికి ఛాన్సే ఇవ్వదన్నమాట. సో ఇక్కడ చూడండి, పెంగ్విన్స్ ఎంత బాగా సెట్ చేశారు ఇది గాయ్స్. సో నౌ ద టైమ్ ఈజ్ గోయింగ్ టు ఇన్సైడ్ అనమాట. సో ఇక్కడైతే వీళ్ళు చూడండి, ఇంకా ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఇది చూడండి, మా పాప అయితే ఇంకా పికాక్ దగ్గరికి వెళ్ళింది. సో నెక్స్ట్ గాయస్, మా చిన్నోడు ఉన్నాడు చూడండి, వాడైతే అస్సలు ఈజ్ నాట్ అట్ ఆల్ క్రయింగ్ అండి. నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని నేను లోపలికి పంపించడానికి వద్దు, స్మాల్ బేబీ అని చెప్పాను, కానీ నో ఇట్స్ ఓకే అని చెప్పారు. ఓ మై గాడ్, రియల్లీ ఈజ్ ఎంజాయింగ్ మోర్ దాన్ అదర్ 3 kids అనమాట. రియల్లీ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ అనిపించింది. సో వాడు చిన్నోడు, ఎంత వాడి ఏజ్ 1 year, 1 yearలోని ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. సూపర్ కదా. సో నెక్స్ట్ అయితే ఓన్లీ షాన్వి మాత్రము ఈ బ్రేక్ డాన్స్కి వెళ్ళింది. సో నన్ను అయితే పిలిచింది కానీ నో బేబీ యు గో, ఐ విల్ టేక్ వీడియో అని చెప్పాను తప్పించుకోవడానికి. సో నాకు ఎందుకో ఈ మధ్య కొంచెం అలవాటు తగ్గిపోయింది, అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు ఎంజాయ్ చేయడానికి ఇలాంటివి. బట్ వెన్ ఐ వాజ్ స్మాల్, లైక్ మై డాటర్ ఏజ్, ఈవెన్ మీ, ఐ వాజ్ టూ ఇంట్రెస్టింగ్ అనమాట దీస్ థింగ్స్. ఇప్పుడు కొంచెం ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, బట్ షీ వాజ్ ఎంజాయింగ్ రియల్లీ. సో నేనైతే తను ఎప్పుడు ఇట్ సైడ్ వస్తున్నప్పుడల్లా నేను హాయ్, హౌ ఆర్ యూ, హాయ్ అని చెప్తూ ఉన్నాను. ఐ ఎంజాయ్డ్ లాట్ అనమాట వెన్ షీ ఈజ్ స్క్రీమింగ్ దేర్. దెన్ ఇక్కడ చూడండి, అక్కడైతే పెద్దమ్మాయి అక్కడ ఎంజాయ్ చేస్తుంది, ఏమో ఇక్కడికి వచ్చేసింది. ఇదేంటంటే వాటర్, అది లోపల ఒక 2 అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా మూవ్ చేసేదానికి ఇచ్చారు. దాన్ని యూజ్ చేసి వాళ్ళే రైడ్ చేయాలన్నమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్ కిడ్స్కి. బట్ అవి ఏవైతే ఉన్నాయి కదా, అవి అంత నీట్గా లేవు, వాటర్ లోపలికి వచ్చేస్తున్నాయి. మా బాబు అయితే ఇంకా వాడికి చిరాకు వచ్చేసింది. వాడు యాక్చువల్గా బాగా చేస్తున్నాడు లక్కీ కంటే, బట్ వాడు మధ్యలోనే బయటకు వచ్చేసాడు, వాటర్ అంతా వచ్చేసాయి అనమాట లోపలికి. అండ్ వీళ్ళు చూడండి, ఇంకా ఈ వాడి చిన్నోడి కోసం అయితే ఇది ఎక్కారు. సూపర్ అండి. అస్సలు మేము భయపడుతున్నాం, అంతా స్పీడ్గా వెళ్తుంది అది. మేము తర్వాత వాళ్ళకి చెప్పాం తగ్గించండి, చిన్న బాబు కదా అని. బట్ వాడైతే అస్సలు తగ్గేదే లేదన్నట్టు కామ్ కూర్చో ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో అది గాయ్స్ రియల్లీ కిడ్స్నా, దే విల్ లవ్ దీస్ థింగ్స్. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తూ ఉందో, వాడైతే అస్సలు అని కూడా అనలేదు, అంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు.
సో ఈ మధ్యలో అయితే అది చూడండి అసలు పిల్లలకి ఎంత ఆ క్రియేటివిటీ చూడండి వీళ్ళది. పిల్లలకి అట్రాక్ట్ చేసేదానికి ఆ బీమ్ కానీ ఇది క్రియేట్ చేశారు కదా, చాలా బాగా అనిపించింది. సో వీళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ. సో ది గాయ్స్ రియలీ మనకు పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మనకు హ్యాపీ అనిపిస్తుంది కదా, ఇలాంటివి మనం ఎంజాయ్ చేయకపోయినా కూడా వాళ్ళతో పాటు. సో వీ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లల కంటే మా పెద్దమ్మాయికి అయితే ఇలాంటివి చాలా ఇష్టం అండి. అసలు కువైట్ వచ్చినప్పుడు కూడా తను బాగా ఎంజాయ్ చేసింది ఇలాంటివి. బట్ అగైన్ మేము నేటివ్ ప్లేస్కి వెళ్ళగానే అగైన్ షీఈ్ ఆస్కింగ్ ఫర్ దీస్ అనమాట. వెళ్ళావు కదా షాను అంటే, నో మమ్మీ అప్పుడు ఇవి లేదు అది లేదు, ఏదో సాంగ్ లేదు అప్పుడు వెళ్ళినప్పుడు అని చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు చూడండి ఇదైతే నాకు బాగా నచ్చింది. దే ఎంజాయ్ లాట్ అనమాట. సో వాళ్ళిద్దరూ కాంపిటీషన్ అనమాట. నా దగ్గరికి రాగానే, నేను అక్కడ ఉన్నా అది క్యాప్చర్ చేయలేదు యాక్చువల్గా, వాళ్ళ దగ్గరికి రాగానే హైఫై ఇస్తానమాట. ఇద్దరండి అసలు ఎంత బాగా హైఫై ఇస్తున్నారంటే ఓన్లీ వన్ హ్యాండ్తోనే హ్యాండిల్ చేస్తున్నారండి వాళ్ళు. చూడండి దగ్గరికి రాగానే నాకు హైఫై ఇస్తారు. ఇద్దరు ఒకరే చేస్తే అది చేయాలి, వీళ్ళిద్దరు ఎక్కడున్నా అంతే. అసలు ఈ రైడింగ్ అయితే నిజంగా చాలా బాగా అనిపించింది. దే ఎంజాయ్డ్ లాట్. సో ఇంకా గాయస్ కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇలాంటివి మీ చిన్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేశారు అనేది నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడి నుంచి అయితే నెక్స్ట్ జెయింట్ వీల్కి వచ్చారండి. నేనైతే చిన్నపిల్లలు వద్దు అని నో మేము కూడా వెళ్ళాలని చెప్పి ఇద్దరు, అసలు ఈ చిన్నపిల్లలు ఇద్దరు షాను ముగ్గురు వెళ్ళారండి. వావ్ రియలీ నేనైతే షాక్ అయ్యాను. నాకైతే ఉండే అట్లా షాక్గా ఉంది వాళ్ళు కిందికి వచ్చే వరకు ఎలా ఉన్నారని. సో ఫైనల్గా అయితే ఇది కూడా ట్రై చేశారండి.